అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో, పిల్లలు పుట్టకపోవటం అంటే యూజువల్‌గా ఇన్‌ఫర్టిలిటీ అనేది మనం ఎప్పుడు అంటాము అంటే 1 ఇయర్ ఆఫ్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అనేది మీ అంతల మీకు రాకపోతే అప్పుడు మనం ఇన్‌ఫర్టిలిటీ అని అంటాం. సో, ఇన్‌ఫర్టిలిటీ అనేది రాంగానే ఏంటి అంటే ఇన్‌ఫర్టిలిటీ కపుల్ అని అంటాం. సో, ఇన్‌ఫర్టిలిటీ కపుల్ అంటే 1 ఇయర్ ఆఫ్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్. చాలామంది ఏమనుకుంటారు అంటే పెళ్ళైన రెండో నెలలోనో, మూడో నెలలోనో గర్భవతి అయిపోవాలి అని అనుకుంటారు. సో, అనుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ అనేవి రావండి. 1 ఇయర్ ఆఫ్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ గనక రాకపోతే అప్పుడు మీరు మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. అలా కాకుండా 1 ఇయర్ అంటే 1 మంత్‌కో, 2 మంత్‌కో లేదంటే 6 మంత్స్‌కో ప్రెగ్నెన్సీ రాలేదు అనని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటము, టెస్టులు చేసుకోవటము, టాబ్లెట్స్ తీసుకోవటం లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. ఎందుకంటే దానివలన ఏమవుతుంది అంటే మీకు ఉత్పత్తి అయ్యే క్వాంటిటీ అనేది ఫ్యూచర్‌లో తగ్గిపోయి మనకు కావాల్సినప్పుడు ఉండాల్సిన అండం శాతం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, డెఫినెట్‌గా 1 ఇయర్ మీరు ట్రై చేసిన తర్వాత మాత్రమే మీకు గనక పిల్లలు పుట్టని పక్షంలో అప్పుడు మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.